పోలీసు వాళ్ళ మీద ఆర్డర్ ఉందండి జరుగు బాబు సార్. ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు. ఆర్డర్ ఉంటే చూపి. షో మీద ఆర్డర్ మీరు ఆర్డర్ ఇవ్వండి. ఏదైనా ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆపండి. మీరేంటి ఆర్డర్ ఉంటే లోపల రెస్ట్రిక్షన్స్ బయట రెస్ట్రిక్షన్స్ ఇదే పద్ధతి బాబు. ఆర్డర్ కాపీ ఉంటే చూపియండి. ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమన్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమన్? లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. మెంబర్స్ కి ఎటువంటి బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లెక్క నువ్వు ఎట్లా ఆర్డర్ లైవ్ 22 నిబంధనలు ఉన్నది. కొత్త నిబంధనలు సెన్సర్షిప్ పెట్టినా చెప్పండి. అదనే సెన్సర్షిప్ పెట్టినా మాట్లాడద్దు. పోయిన 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా. హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంది మళ్ళీ? ఆర్డర్ కాపీ చూపి. రూల్ ఏమంటే ఆర్డర్ కాపీ చూపి. మాకు అనౌన్స్మెంట్ అని ఉండాలి, బులెటిన్ అని ఇవ్వాలి మాకు. మేము పోయేది పోతాం. అంత ఆపుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి. చేసుకోండి. అదే చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? నిరంకుశ వైఖరి నశించాలి, నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఫోన్ గుంజుతాయి కదా, ఒకటే సెక్యూరిటీ గారు రమ్మని ఏం పద్ధతి? ఫేమ్ హౌస్ నడుస్తుంది. కేసీఆర్ గారు తిట్టడం పరిపంతులు అంటున్నారు. రోడ్ల మీద కూర్చున్న పరిస్థితి మెంబర్లు మీడియా పాయింట్ అయిపోతే కూడా మీకు బాధ. కేసీఆర్ గారు ఇవాళ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్ని ఎప్పుడు కూడా ప్రజలలో పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు పరుస్తారని చెప్పి ప్రతి దగ్గర ఇదే అడగడం మొదలుపెట్టిండ్రు. ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మంత్రివర్గాన్ని అడగాలనుకుంటే వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రతిపక్ష నాయకులని తిట్టడం తప్ప ఏమీ చేయట్లేదు. రెచ్చగొట్టి ప్రసంగించడం తప్ప ఏ విధంగా అందిస్తామనే మాటని వాళ్ళు తీసుకురాకపోవడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇది మీ మీడియా ద్వారా చెప్పదలుచు.
ఫోకస్ చేసుకోకుండా ఇది డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాయి ప్రభుత్వం ఉండి వైఖరి